అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. చాలా మందికి ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ఈ జీవితంలో ప్రతిరోజు దీపారాధన చేసే సమయం దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా? అమ్మా అంటే ఆఫీసులకు వెళ్ళాలి, ఉదయం వెళ్ళాలి. నైట్ పడుకోవడం లేటు. ఎందుకు లేటుగా పడుకోవాలి? ఇక టీవీలు ఉన్న మరి అది మానచ్చుగా. వాటికి సమయం ఉంది కానీ దీపం పెట్టడానికి లేదా? అలా కుదరని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? కుదరకపోవడం అన్నది లేదండి, కుదుర్చుకోకపోవడం ఉన్నది. ఓకే. ఎందుకంటే తప్పనిసరిగా దీపం పెట్టాలంటే ఆఫీస్కు బయలుదేరి వెళ్లే లోపల నిద్రలేస్తారా? స్నానాధికాలు చేస్తారా? తింటారా? తప్పదుగా. అవునా? మరి 2 నిమిషాలు దీపం పెట్టడానికి సమయం ఉండదా? పెద్దగా కూర్చుని పూజలు జపాలు అవన్నీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఇంకా చాలా సులభమైన మార్గం పిల్లలకి, చదువుకునే పిల్లలకి మేము చెప్పేది, స్నానం చేసి వెంటనే ముఖాన బొట్టు పెట్టుకోండి. పెట్టుకుని మీరు తయారవుతున్నంతసేపు మీకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకోండి. అన్ని పనులు చేస్తూ శ్లోకాలు చదువుకోండి, 4-5 నేర్చుకుని వచ్చేసి దండం పెట్టుకోండి. పిల్లలకి చెప్పింది ఇవన్నీ చేసుకుని ఒత్తి వేసి నూనె వేసి దీపం పెట్టడం ఎంతసేపు? 1 నిమిషం. ఈ 1 నిమిషం తీరిక ఎందుకు ఉండదు? ఈ 1 నిమిషం ముందు ఇంకో పని సర్దుకోలేరా? పర్వాలేదులే అనే అభిప్రాయం. మేం పెట్టము, మా పర్వాలేదు అంటే మీ ఇష్టం, మేమేం కాదను. కుదరట్లేదన్నారే అక్కడ సమస్య. కుదరకపోవడం అన్నది లేదు, కుదుర్చుకోవాల్సింది. దానికి ప్రయారిటీ లేదు. దీపం పెట్టకపోయినా పర్వాలేదు అనుకున్నారు, అది మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. పెడతారా పెట్టరా మాకేం సంబంధం లేదు. కానీ పెట్టాలనుంది కానీ కుదరలేదన్నారే, అక్కడుంది సమస్య, అది తప్పు. ఇంకొక 10 నిమిషాలు ముందు పడుకోండి. 1 నిమిషం దీపం పెట్టడానికి 10-100 ఇన్ని ఫోటోలు, తర్వాత ఇన్ని విగ్రహాలు పెట్టుకోకండి. వద్దు, అక్కడ ఒక కుంకుమ భరిణ, అక్షింతలు దగ్గర పెట్టుకోండి. దీపం పెట్టండి, దీపానికి కుంకుమ పెట్టండి, దేవుడికి ఒక అక్షింత వెయ్యండి, నమస్కారం చేయండి, వచ్చేయండి. ఎంతసేపు పట్టింది? 1 మినిట్. అంటే దానికన్నా మేకప్ చేసుకోవడానికి, తయారవ్వడానికి అరగంట బట్టి ఇబ్బంది ఉండదు. అదే కదా. మా చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్టు, ఆడవాళ్ల ముస్తాబు అరగంటట, మగవాళ్ల ముస్తాబు 3/4 గంటట. అదేమిటని అడిగాడు ఒక విద్యార్థి. అంతగా నేనే అడుగుతున్నాను. అడిగితే, ఆడవాళ్ల జుట్టు అణుగుతుందయ్యా, జుట్టు దువ్వుకుంటే జడ దువ్వెనతో, మగవాళ్లకు జుట్టు అడగదు కదా, అంచేత క్రాపు దువ్వి 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 దువ్వుతారట వాళ్ళు. కరెక్ట్. నడుస్తూ తిరుగుతూ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ముస్తాబ్ ఆయన అన్నమాటమ్మ, నేను చెప్తున్నా. వారు మాకు ప్రొఫెసర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో. పూజా విషయం వచ్చింది కాబట్టి, పూజా సమయం ఏది మంచిది అంటే ఏ సమయంలో చేస్తే? ఉదయం ప్రాతకాలంలో బెటరా, సాయంత్రం ప్రదోషంలో? ఏ సమయంలో చేయాలి పూజ? దీపం అయితే 2 పూట్ల పెట్టడం మంచిది. ఓకే. తర్వాత పూజ అన్నారా, ఉదయం చాలా ప్రశస్తం. సూర్యోదయ సమయంలో చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కుదరదు. ఎట్లా కుదరదంటే, నీళ్లు వచ్చేది, మన నగరాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, నీళ్లు వస్తాయా, పనులు ఉంటాయి, కొంచెం దానికి అటు ఇటు సర్దుబాటు చేసుకుని అంతసేపు 3 గంటలు 4 గంటలు చేయరుగా పని, అరగంట ఎంతో చేస్తారు. ఉదయంలో 9-10 లోపల చేసుకోవడం మంచిది. 12 గంటలకు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సాయంత్రం కూడా దీపం పెడితే మంచిదే, పెద్దగా పూజ చేయకపోయినా. ఎందుకంటే దీపం పెట్టడం గురించి ఎందుకు చెప్తారంటే, ఇంట్లో దీపం పెట్టడం అన్నది ఇంటి వికాసానికి సంబంధించింది. ఎవరైనా మనకు ఆపదల్లో ఆదుకుంటే ఏమంటాం? మా ఇంట్లో దీపం పెట్టారండి అంటాం. అంటే అర్థం ఏమిటి? ఆపదల నుంచి దూరం చేశారనే కదా. దీపం పెట్టడం అన్నది మన కష్టాల నుంచి దూరం చేసుకోవడమే కదా. కష్టాలనే చీకట్లలో నుంచి వెలుగులోకి వచ్చినట్టే కదా. కనుక తప్పనిసరిగా దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు ఇంట్లో దీపం ఎవరు పెట్టినా పూజ మాత్రం పొద్దునైతే చేసుకోవడం మంచిది. ఎలాగో పూజ వరకు వచ్చాం కదమ్మా, ఇంట్లో పూజ ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది? భర్త చేయాలా, భార్య? ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఫలితం రావాలంటే ఇంటి పెద్ద ఎవరో వాళ్ళు చేయాలి.
ఇంటి పెద్ద ఎవరు అనుకుంటే వాళ్ళు చెయ్యండి. ఆబ్వియస్లీ భర్త అయ్యి ఉంటుంది. మరి ఆయనే చెయ్యాలి. ఆయన చేస్తే ఏమని చెప్తాడు, పేరు చెప్పుకుని మమ కుటుంబస్య అని చెప్తాడు, అంతే కదా. అవును. నా కుటుంబానికి అంతా మేలు కలుగుతుందని ఉంది, ఇంట్లో అంచేత అందరికీ వస్తుంది. ఆడవాళ్ళు చేసిన మమ కుటుంబస్య అంటే అందరూ వస్తారు. అట్లా ఆడవాళ్ళు చేస్తే భర్త పేరు చెప్పుకుని ఫలానా వారి భార్యని ఏం చెప్పుకుని చేస్తుంది. ఆవిడికి మాత్రమే వస్తుంది, భర్తకి రాదు. ఓకే, భర్తకి రాదు. కాబట్టి అతడికి రావాలి అంటే, కుటుంబానికి అంతా రావాలి అంటే ఇంటి యజమానే చెయ్యాలి. ఎవరి పేరున ఒక శుభలేఖ ఇస్తే పూర్వకాలం ఎవరి పేరుని ఇచ్చేవారండి? ఇంటి యజమాని పేరు మీద ఇచ్చేవారు కదా. ఈ రోజుల్లో అయితే అండ్ ఫ్యామిలీ అని రాస్తున్నాం. పూర్వం రాసేవాళ్లే కాదు. మీరు వెంకటేశ్వర్లు కుటుంబం అని రాస్తే మీ భార్య మీ పిల్లలు అందరూ వస్తారా రారా? అందరూ వస్తారు. నా ఒక్కడి పేరు రాసినా అందరూ వస్తారు. భార్య పేరు చెప్పుకుని ఆవిడ కుటుంబం అంటే మీరు రారు, పిల్లలు వస్తే రావచ్చు. మరి మీకు కూడా ఫలితం రావాలంటే ఎవరు చేయాలి పూజ? నేను చెప్పక్కర్లేదు కదా. అంచేత ఇంటి యజమాని చేస్తే అందరికీ వస్తుందండి. అనేక కారణాలుగా స్వతంత్రోద్యమం, దానికన్నా ముందు ఆంగ్లేయుల పరిపాలన, వీటి కారణంగా జరిగింది ఏమిటంటే, మగవాళ్ళు ఉద్యోగాలు చేయడానికి పంచెలు మానేసి ప్యాంట్లు కట్టుకుని, పిలకలు తీసేసి క్రాపులు వేసుకుని ఆంగ్లేయుల వెంట పడి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వంటింటితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి. ఎవరో ఒకళ్ళు చేయకపోతే పిల్లలకి ఎట్లా తెలుస్తుంది పూజ అది? అంచేత వాళ్ళు కొనసాగించారు. వాళ్ళు చేయడం తప్పనటల్లా, వీళ్ళు చేయడం ఒప్పని చెప్తున్నారు. ఓకే, అంటే పురాణాల్లో ముందుగా పూజా కార్యక్రమాలు చేసింది మహిళలా లేకుంటే పురుషులా? పురుషులే చేశారు. వాళ్ళ పక్కన కూర్చుని వీళ్ళు చేశారు. వాళ్ళు లేని సందర్భాల్లో వీళ్ళు చేశారు, వాళ్ళ కుదరని సందర్భాల్లో వీళ్ళు చేశారు. వివాహం కాకముందు చేశారు, వివాహమై భర్త లేకపోతే చేశారు, భర్త ఉండగా ఆయనే చేయాలి. కాబట్టి ఇంట్లో పెద్దగా ఉన్న భర్త పూజ చేయడం సాంప్రదాయం అంటారు. నైస్, చాలా బాగా వివరించారమ్మా పూజ చేసే విధానం, ఎవరు పూజ చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందని. నమస్కారం అమ్మా.